నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా ఇంగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని కొనియాడి లోకానికి వెలుగాయని లోకానికి తారాయని లోకానికి తారాయని ఇంగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా ఇంగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని యేసయ్య పుట్టాడని ఆయనే రక్షకుడని మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూపా ఇంగిలోన ఆయనే రక్షకుడని యేసయ్య పుట్టాడని సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పక్షపాతల సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని
సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో సుందరుడమ్మ మురిసిపోయినాను హల్లెలూయా. యేసయ్యా 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 నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతుకునా లేరే ధరణిలో యేసయ్యా 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 నన్ను విడవని దేవా నిన్ను విడచి నేనుండగలనా క్షణమైనా నన్ను విడవని దేవా నిన్ను విడచి నేనుండగలనా ఉండగలనా ఉండగలనా లేకుండా నేనుండగలనా లేకుండా నేనుండగలనా జనమైనా నన్ను విడవని దేవా నిన్ను విడచి నేనుండగలనా అందరము శ్రద్ధ కలిగి మరి దేవుడు ఆరాధనలో పాలుపంపులు పొందుదాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 ప్రేమ దయా కనికరము కలిగిన మా తండ్రి నీ వందనాలు. హల్లెలూయా 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 స్తోత్రం 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 శక్తివంతుడా బలవంతుడా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న అయినా అయా ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభువా.
ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన మీరు అంగీకరించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరుండి జరిగించండి ప్రభా. అయా నా తండ్రి, ఆరాధిస్తుండగా ప్రతి బిడ్డపై మీ ఆత్మనుంచండి దేవా. మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి బిడ్డపై మీ తండ్రి మీ హస్తం ఉంచి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. దర్శనము చాలయ్యా. దర్శనము చాలయ్యా. దర్శనము చాలయ్యా. దేవుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ ఆరాధనలో మీరే ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న కార్యక్రమంలో మీరే ఉండి జరిగించమని మా ప్రభువు ప్రియ రక్షకుడు నేసే పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి వందనములు. మన మధ్యలో ఉన్న అయ్యగారి అమ్మగారికి, సంఘ పెద్ద గారికి, కూడి వచ్చిన నా బంధువులకి, స్నేహితులకి, సంఘస్థులకి అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను ఈ ప్రార్థన ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ కూడికి ఎందుకు పెట్టుకున్నానంటే, ఎంతమంది ఎందుకు చనిపోతున్నారో తెలియకుండా చచ్చిపోతున్నారు. ఏ పరిస్థితుల్లో చచ్చిపోతున్నారో కూడా తెలియదు. మనం ఎందుకు పుట్టాము, అసలు ఎందుకు చచ్చిపోతున్నాము అనే భావం తెలియకుండా అసలు వాళ్ళు చచ్చిపోతున్నారు. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక్కళ్ళైనా సరే, నా బంధువులైనా, నా స్నేహితులైనా, ఈ ఏరియాలో మా ఫ్రెండ్స్ అయినా, అందరూ ఎవరైనా సరే, ఒక్కళ్ళైనా దేవుని రక్షణలోకి వచ్చి ఈ అయ్యగారు చెప్పి దేవుడు మాట్లాడే మాటలను బట్టి ఒక్కళ్ళైనా రక్షించబడతారని, ఎంతో డబ్బుల సమస్య కాదు కానీ, ఎంతో అసలు నేను ఎంతో చిన్నగా అనుకున్నాను కానీ దేవుడు అసలు ఎంతో పెద్దగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిండు. అయితే దీంట్లో కొద్దిగా నా చిన్న సాక్ష్యం చెప్తా. ఒకప్పుడు నా పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, నాది మామూలుగా సిమెంట్ పిల్లలు వర్క్ చేసుకునేటోళ్ళని. అలాంటిది దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచిండు. అసలు నేను ఖమ్మం వెళ్ళేటప్పుడు చూస్తుంటా, పనికి వెళ్ళేటప్పుడు అట్టా మీద పోయినప్పుడు ఒక బండి వచ్చి ఆగేది. బండి వచ్చి ఆగినప్పుడు పని కోసం క్యారేజీ సంకలో పెట్టుకొని ఆ బండి వచ్చి ఆగితే బండి కోసం ఉరికి అన్న పని ఉందన్న అని అడిగేటోని నేను. ఎందుకంటే ఆ రోజు స్థితి అసలు ఎలాంటిదంటే, అసలు పని కోసం కుటుంబాన్ని పోషించుకోవటానికి కోసం ఎంతగానో ఇబ్బంది పడేది. అసలు మేము దేవునిలోకి తెలుసుకున్నాక, కొంతమంది చెప్పిన సువార్తను బట్టి, ఆ సువార్త ద్వారా దేవుని తెలుసుకొని మా కుటుంబంలో చేసిన సాక్ష్యాన్ని బట్టి కూడా ఎన్నో సాక్ష్యాలు మా కుటుంబంలో దేవుడు గొప్ప సాక్ష్యాలు చేశారు. ఈ రోజు నేను ఈ రీతిగా ఈ స్థితిలో మీ అందరి ముందు నేను బ్రతికి ఉన్నానంటే కూడా, కరోనా టైంలో కూడా దేవుడు నన్ను బ్రతికించాడు. మీ అందరి ముందు కూడా బ్రతికున్నానంటే కేవలం దేవుడు చేసిన మేలే అని నేను నమ్ముచున్నాను. ఒక్కలైనా సరే ఈ సువార్త ద్వారా ఒక్కలైనా రక్షించబడతారనే ఆశతో నేను ఈ సెమీ క్రిస్మస్ వేడుక చేయటం జరిగింది. అంతా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి వారి కుటుంబాన్ని అందుకున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి దైవజనులు నిలబడుచుండగా
ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని మాకును ఈ మైక్షత్వంలో వింటున్న ప్రతి బిడ్డకును కావలసిన మీ జీవ మాటలు అందించండి ప్రభావ. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా ప్రభావ నా తండ్రి ఎవరి హృదయానికి ఏ మాట అందరం గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆ ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ ను బట్టి, దేవుని కనపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఈ పిచ్చి ఏందని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక పిచ్చి. హల్లెలూయా. చాలా మంది బంధువులు ఎగతాళి చేస్తూ ఉంటారు, ఇలా ఒక పిచ్చి, ఈ ఎటు రాడు, ఎటు పోడు, కొంచెం సౌండ్ పెడదాం, ఎటు వచ్చే పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ మాటలన్నీ అనేక రకాలుగా మనం అనుకుంటా ఉంటాం, అనేక సార్లు మనం వింటా ఉంటాం ఈ మాటలు. చాలా మంది అనుకునేది కూడా ఏంటంటే ఇది ఒక పిచ్చి, లేకపోతే వీళ్ళు ఇలాగ అయిపోయారేంటని చెప్పని అనుకుంటా ఉంటాం. కానీ అసలు నిజంగా ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలా? నమ్ముకోవటం వల్ల ఉపయోగం ఏంటి? నమ్ముకోవటం వల్ల జరిగే కార్యం ఏంటి? నమ్ముకోకపోతే వచ్చే నష్టం ఏంటి? చాలా మందికి తెలియదు. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఈ భూమి మీద జరిగేవన్నీ కూడా మన కళ్ళతో చూసి కొన్ని ఉన్నాయి, కానీ చూడనివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నిజంగా ప్రభు దగ్గరికి ఎందుకు చేరాలో మనందరం కూడా తెలుసుకోవాలి. మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఎవడో చెప్తే బాగుండేది, ఈ మాటలు ఏమన్నా చెప్తే బాగుండని ఆ మాటలు ఎవరు కూడా అనకుండా తెలుసుకుంటే బాగా అనుకోవాలి. చిన్న మాట చదువుకుందాం త్వరగా. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా 8:30 కల్లా ప్రార్థన అయిపోతా ఉంది. ఈరోజు మరి బిడ్డలు ఎంతో ప్రేమించి ఆర్కెస్ట్రా అదంతా పెట్టుకున్నారు. ఆర్కెస్ట్రా పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా మంచి ఉత్సాహం వస్తూ ఉంది. పాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం కనుక చదువుదాం. మైక్ తీసుకుందాం, చదివేటోళ్ళు మైక్ తీసుకొని త్వరగా చదువుదాం. అప్పుడు ఆయన మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తా ఉంటది. ఇది ఎవరి కొరకు సిద్ధపరిచాడట? దేవుని యొక్క మాట చెప్తా ఉంది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఈ భూమి మీద అపవాదికిని వాని దూతలకును అగ్నిగుండం ఒకటి తయారు చేసి పెట్టాడు దేవుడు. అగ్నిగుండం ఒకటి తయారు చేసి పెట్టి అగ్నిగుండంలో పడివేయడానికి సిద్ధంగా అనేక మంది అనుకుంటా ఉన్న మాటలను బట్టి నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం ఉంది, పరలోకం ఉంది. నరకము పరలోకం ఇక్కడ ఉంది కాబట్టి మనం చాలా మంది అనుకోవడం నరకం తెలుసు, పరలోకం తెలుసు. ఇంకా మన పూర్వీకులందరూ కూడా చనిపోయినప్పుడు మనం అనే మాట ఏంటంటే మనం ఆ కాటు మీద రాపిస్తా ఉంటాం, వాళ్ళు స్వర్గస్థులైనారు అని రాస్తాం. ఏమని రాస్తాం? స్వర్గస్థులయ్యారు అనే మాట మనం అనేక సార్లు మనం ఆ కాటు మీద చదువుతూ ఉంటాం. చనిపోయిన వారి కాటు మీద నిజంగా వాళ్ళు స్వర్గస్థులయ్యారా, వారు ఎటుపోయారా, వాళ్ళ పరిస్థితి ఏందని మనకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే నన్ను వెంబడించువాడు ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోయినా బ్రతుకుతాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఏం చెప్తా ఉన్నాడు కదా, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిగుండం ఒకటి ఉందట. ఈ నరకాగ్నిగుండం, అగ్నిగుండం ఈ అపవాది కోసం సిద్ధపరిస్తే దీంట్లోకి ఎవరు వెళ్ళిపోతారట? మనుషులు వెళ్ళిపోతారట. మనుషులు దాంట్లోకి వెళ్ళిపోయి ఆ అగ్నిగుండంలో ఎవరు పడతా ఉన్నారట? మనుషులు పడతా ఉన్నారట. మనుషులు అగ్నిగుండంలో పడిపోతా ఉంటే దేవునికి బాధ అనిపిస్తా ఉందట. తీర్పు దినాన మనుషులందరూ కూడా అగ్నిగుండంలో పడిపోతారేమో అని బాధ, భయం, ఒకలాంటి వేదన దేవుడు కలుగుతా ఉందట. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో మనిషిని తయారు చేశాడట. మనిషిని తయారు చేసి ఒక తోటలో పెట్టాడు. అక్కడ ప్రశాంతంగా ఉన్న అక్కడ నుంచి స్టార్ట్ అయిన జీవితం ఎటుపోతా ఉందట. మనుషులందరూ కూడా
నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతామన్నట. మరి అది నిజంగా ఎవరి కొరకు పెట్టిందట? అది అపవాది కొరకు పెట్టిందట. చాలా మంది చెబుతారు, మరి అపవాది ఎవరు? ఈ భూమి మీద రెండు కార్యాలు జరిగిస్తా ఉన్నాయి. ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. ఒకటి దేవుడు ఉండు, ఒకళ్ళ దయ్యం ఉంది. రెండు కూడా ఇక్కడ కార్యాలు జరిగిస్తా ఉన్నాయి. దేవుడి దగ్గరకు పోయి దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉండు కదా, అసలు అపవాది ఎవరో మనకు తెలిస్తే మనకి దేవుడు ఎవరో కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఒకసారి కనుక చదువుదాం. యెషయా గ్రంథంలో కనుక ఒక మాట చదివితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం కనుక ఒకసారి చూస్తే, స్పీడ్ గా చదువుదాం, స్పీడ్గా. తేజో నక్షత్రమా, మైక్ తీసుకుందాం. ముందుకు వచ్చి చదివేటోళ్ళు 2 మైకులు తీసుకుందాం. తేజో నక్షత్రమా, ఎక్కువ వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడిపోతుంది అని చెప్పి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు నరకబడింది. ఎలాగ నరకబడితివి? నేను ఆకాశం ఏమైందట? ఇది అనుకుంటావు, నేను ఆకాశంలోకి ఎక్కిపోతా, దేవుని సింహాసనం కంటే పైన నేను హెచ్చించుకుంటా అని చెప్పి నేను అనుకుందామట. దేవుడు అనుకున్నాడట. దేవుడు 7 తన కింద ఉండేవారు. 7 దూతల్లో ఒక దూత అనుకుందట, దేవుని సింహాసనం ఏడుంటే ఆ సింహాసనం కంటే పైన ఇంకొక సింహాసనం వేసుకుంటే బాగా అనిపించిందట. దేవునితో పాటుగా నేను ఉంటే బాగానే ఆలోచన దానికి వచ్చింది. ఆ ఆలోచన రాగానే దేవుడు అక్కడ నుంచి పడగొడితే భూమి మీద పడిపోయిందట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయింది గనక పరలోకమందు స్థలము లేకపోయింది. ఏమైందట? ఈ దూత దేవుని దూతలతో యుద్ధం చేసిందట. దాన్ని ఎప్పుడైతే పడగొట్టాలనుకున్నాడో, దేవుడితో పెద్దలు పని లేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాలో పాపం అనేది లేదు, నాలో కోపం లేదు, ద్వేషం లేదు, ఏది లేదు అనుకునేవాడు దేవుడు అంటది యేసు ప్రభు. వాడికి దేవుడు అవసరం లేదట. ఎందుకంటే వాడు పర్ఫెక్ట్ అనుకునేవాడు. వాడు ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోడట. ఒకవేళ ఎవడైనా నేను పాపినయ్యా, నేను పాపాత్మని, నా చేతితో ఈ పాపం చేశాను, నా నోటితో ఈ పాపం చేశాను, నా కాళ్ళు ఈ పాపం వైపు నడిచాయి, ఇదిగో నా కళ్ళు ఈ పాపం వైపు నడిచాయి, నా ఆలోచనలు ఈ పాపం వైపు ఆలోచించాయని అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు గనక ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడితే మన నిత్య నరకాగ్ని గుండం నుంచి దేవుడు తప్పిస్తాడట. ఇప్పుడు చాలా మంది అగ్నిగుండంలో ఓరనే పడిపోతాం అంటే ఊరికనే పడిపోతాం. ఒక మాట చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఇంకొకరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చేద్దాం. తీతు పత్రిక 2:14 చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్ర పరుచుకొని మన సొత్తుగా చేసుకున్నటకి తనను తానే మన కొరకు అర్పించుకున్నాడట. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎలాగ అర్పించుకున్నాడట? తను ఎవడు తీసుకుపోయి అప్పగించలా, తన పాపాన్ని బట్టి ఎవడు సెలవేయలే, నువ్వు పాపం అని ఎవడు డిసైడ్ చేయలే, లేకపోతే నువ్వు ఈ తప్పు చేసావయ్యా అని చెప్పి ఎవడు కూడా జడ్జిమెంట్ చేయలే. ఏం చేశాడట? తనకు తానుగా అప్పగించుకున్నాడట. తనకు తానుగా అప్పగించుకొని ఆయన బలిపశువుగా మారిపోయి ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మనందరి పాపాల శాపాల నిమిత్తం. ఆయన చచ్చిపోతే మనకంటే శాపం విడుదలైపోయింది. ఆయన చనిపోవడం వల్ల మనకేం ఉపయోగం అంటే ఆయనలో పాపమేమీ లేదట. ఆయన మనలాగా భూమి మీదకి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి ఆయన శిలువలో ఘోరంగా యాగమై ఆయన ఒళ్ళంతా చేల్చబడేటట్టుగా కొరడా దెబ్బలు తిని ఆయన రక్తపు పొట్లన్నీ కూడా ఒకటొకటిగా భూమి మీద గార్చి తర్వాత ఆయన పరలోకానికి ఈ భూమి మీద 40 రోజులు భూమి మీద తిరిగి ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో 3వ దినాన్ని లేచాడు. 3వ దినాన్ని లేచిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆయన ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతా ఉన్నాడో చూచి తిని సింహాసనములను చూసి తిని వాటి మీద ఆశీర్వదించి వారిని విమర్శ చేయుటకు
ఇయ్యబడెను. అధికారం ఇవ్వబడిన మరియు మరియు క్రూర మృగము క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక దాని నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వానిని యేసు విషయమై ఇచ్చిన సాక్ష్యం తాను నిమిత్తము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వాక్యము నిమిత్తమును ఆ, శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని ఆ, వారు బ్రతికిన వారై ఆ. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా. ఏమైందట? అంతటా సింహాసనమును చూసింది ఒక భక్తుడు. అవన్నీ కూడా చూసి రాస్తా ఉన్నాడు. ఏమైందట? ఒక సింహాసనం ఒకటి వేయబడిందట. సింహాసనం ఒకటి వేయబడితే మరి క్రూర మృగమునకైనా దాని ప్రతిమకైనా నమస్కారము చేయని వాడు తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనిన వాడు అని చెప్తాడు. మనకు తెలుసు రోబోట్స్ వచ్చాయని ఇప్పుడు తెలుసు. మనకు తెలుసు ఫోన్ పేలు వచ్చాయి, ఏటీఎం కార్డులు వచ్చాయి. ఆ ఏటీఎం కార్డులు కూడా ఇప్పుడు సెల్లు వచ్చాయి. బ్రతికిన సంవత్సరాలన్నీ నువ్వు మంచి చేయని చెడు చేయని ఏది చేసినా ప్రభు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలట. చనిపోయిన తర్వాత ఆత్మ ఎవడు ఆత్మ కూడా చచ్చిపోదట. నువ్వు ముసలోడు పోయి చచ్చిపోయినా చిన్నపిల్లడు చచ్చిపోయినా వాడి ఆత్మకు చావు లేదు. తీర్పు దినం వరకు ఎదురు చూడాల్సిందే. అందుకే చెప్తాడు కదా, ఆ తీర్పు దినానట మన అందరూ కూడా ఎవడు మంచి చేసినా ఎవడు చెడు చేసినా ఆ న్యాయపీఠం ఎదురుగా నిలబడాలట అందరూ. అది ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు అగ్నికొండంలో పడేటోడు ఎవడు? యువతల పక్క ఉండేదేవుడు, అవతల పక్క ఉండేదేవుడు, దేవుడు రక్షించేదేవుడు, అపవాదికి కేటాయించిన అగ్నిగుండంలో పడేదేవుడో అప్పుడు అర్థమైపోయిందట. ప్రకటన గ్రంథం 22:12 చదివితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు ప్రతి వానికి ఇచ్చుటకు ఇచ్చిన జీతము నేను సిద్ధపరిచిన చేతను నా యొద్ద నా ఉన్నది. ఎదురున్నదట. ఏమంటున్నాడంటే, ఈయన వెళ్ళిపోయాడు, శిలువ మీద మరణం పొంది పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే మరియు 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 ఆ మృగము యొక్క ప్రతిమ ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును మాట్లాడినట్లు. ప్రతిమ ఏం చేద్దంట? ప్రతిమ మాట్లాడిద్దట. ఇప్పుడు రోబోలు మాట్లాడుతా ఉన్నాయి. నువ్వు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాయి. నువ్వు అడిగి బుద్ధి గలవాడు బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను మృగము యొక్క సంఖ్యను లెక్కించనేమో. అది ఒక మనుష్యుని అది ఒక మనుష్యుల సంఖ్యే. సంఖ్య ఆ, 666. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. జ్ఞానం కలదంటే ఎవడైతే ఆ సంఖ్య వేపించుకోడో అవి బయలుదేరతాయట రోబోట్స్. కొన్ని రోజుల తర్వాత ఈ భూమి మీద ఉద్యోగాలు చేసే అవకాశాలు తక్కువైపోతాయి. ఎందుకు తక్కువైతాయి అంటే, ఒక రోబో చేసిన పని మనం చేయలేం. 10 మంది చేయాల్సిన ఒక పని ఒక రోబోట్ అది ఒకటే చేయగలిగింది. ఎందుకంటే ఇప్పుడు పొట్ట తీసే పని అన్న ముఖ్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసినాను అని చెప్పానంట. క్రైస్తవులు గాని అన్యులు గాని ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది జరిగే విషయం అంతా కూడా మన మరణం వరకు, మరణం తర్వాత ఏం జరిగిద్దో చెప్తా ఉంటే, ఇప్పుడు మరణించిన మనందరం కూడా చాలా మంది మరణించారు. మరణించిన తర్వాత ఏమైందో తెలియదు, మరణించిన తర్వాత ఏమైందో తెలియదు అనుకునే అనేక మందికి ఇది ఒక సవాల్ అన్నమాట. ఇప్పుడు కనుక చదివితే ఆర్భాటముతోను ఆర్భాటం ఆయన ఎలాగొస్తుందట? ఊర సజీవులమై నిలిచి ఉండు మనము అంటే ఆయన ఆరాధిస్తున్నవారు ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. ఏమైతే మైక్ తీసుకొని చదువుతాం, మళ్ళీ డబుల్ చదువుకుంటా. తోడేళ్ళు చదువుదాం కంటిన్యూషన్ గా. తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడకు కొదమ సింహమును, పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఏనుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఆమేన్. ప్రభు దిగి వచ్చినాక పరిస్థితులు ఎలా ఉంటాయంటే,
పిల్లగాళ్ళు పాములతో ఆడుకుంటారట. సింహాలు ఆవులు కలిసి గడ్డి మేస్తాయట. సింహాలు చీల్చుకొని తినవట. అప్పుడు ఒకదానికి రాగద్వేషాలుండి ఒకటొకటి కొట్టుకొని చిరుతపుళ్ళు మేకలు కలిసి మేస్తాయట. తోడేళ్ళని మేకలు కలిసి మేస్తా ఉంటాయట. ఎప్పుడు? ఈ 1000 సంవత్సరాల టైంలో. 1000 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా ఉండి ఇక్కడ పరిపాలన జరిగిస్తున్న 1000 సంవత్సరాల్లో ఇక్కడ జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయట? దొంగతనాలు, మిగతా కార్యక్రమాలు, చెడ్డ కార్యాలు ఏది కూడా ఇక్కడ జరగవు. మనకు మాత్రమే జరగకపోక న్యాయమైన పరిపాలన ఎలా ఉంటదంటే ఆ రీతిగా నీతి న్యాయాలతో పరిపాలన జరిగేది. ఇక్కడ పరిపాలన జరగడమే కాదులే గాని ప్రకృతిలో ఉన్న ఒక జంతువు ఇంకొక జంతువు హాని చేయకుండా ఈ భూమి మీద ఉంటాయట. ఈ రీతిగా భూమి మీద పిల్లగాళ్ళు పుట్టల దగ్గర ఆడుకుని పాముల మీద పడిగల మీద చేసిన కాటు ఇవ్వట. ఎందుకు కాటేవట? ఎవరు పరిపాలన చేస్తాడు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు 1000 దినాలు ఇక్కడ పరిపాలన జరిగిస్తా ఉంది. 1000 దినాలు ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. 1000 దినాల పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ 1000 దినాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చనిపోయిన వారు భూమిలో పాతి పెట్టవారు అట్నే ఉన్నారు. ఎవరెవరు లేచారట? ప్రభువులో ఉన్నవారు లేచారు, మధ్యాకాశానికి వెళ్ళారు. అక్కడ నుంచి భూమి మీదకి వచ్చారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్నారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉన్న తర్వాత అక్కడ నుంచి దిగి 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద జరుగుతా ఉంది. పైకి తీసుకొని చదువుదాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత తనను చెరలో నుండి విడిపింపబడును. భూమి పలు దిశలు ఎందు జనములను లెక్క సముద్రం ఇసుక వలె ఉన్న భూమి నలు దిశలందును జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు మాగోగు అని వారి మోసపరచి వారి యుద్ధమునకు చేయుటకై వాడు బయలుదేరుడు. హల్లెలూయా. ఈ 1000 సంవత్సరాలు ఈడ గొడవలు లేకుండా, ఈడ కోపం లేకుండా, ఈడ పగలు ప్రతీకారాలు లేకుండా ఎలా జరుగుతున్నాయంటే ఇందాక పడిపోయిన అపవాదినట దేవుడు 1000 సంవత్సరాలు బంధించి కొంతకాలం అట్లా పెట్టాడట. ఆ 1000 సంవత్సరాలు బంధించడం ద్వారా కింద పడ్డవాడిని ఇంకా భూమి మీద మోసపరిచేవాడు లేడు, ఒకడినొకడు కొట్టుకునేవాడు లేడు, ఒకడినొకడు చంపుకునేవాడు లేడు, ఒకడి మీద ఒకడు తిరుగుబాటు చేసేవాడు లేడు. వీటితో పాటుగా జంతువులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయట. ఈ 1000 సంవత్సరాలు ఎప్పుడైతే గడిచిపోయాయో, యేసు ప్రభు పరిపాలన జరగడం అయిపోయిందో, అయిపోగానే దాన్ని లాక్ చేస్తాడట దేవుడు. దాన్ని లాక్ తీయగానే అది మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అది భూమి మీదకి రాగానే మళ్ళీ ప్రారంభం అయిపోయింది. ఏం ప్రారంభం అయింది? గొప్ప యుద్ధం జరిగిద్దట. ఈ యుద్ధం ఎలా జరిగిద్దట? ఈ గొప్ప యుద్ధం జరగటం, చివరి యుద్ధం జరుగుతూ ఉంటది. ఈ యుద్ధం జరుగుతూ ఉంటే గోగు మాగోగు అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత శిఖరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. హల్లెలూయా. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండముల పడవేయబడెను. అచట క్రూర మృగము అబద్ధ వారి యుగ యుగముల రాత్రి పగలు బాధింపబడుదురు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఒక గొప్ప యుద్ధం జరిగింది, పరిపాలన అయిపోయింది. లేచిన వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు. ఇక కడమ మృతులందరూ కూడా చనిపోయిన తర్వాత చివరి స్టేజ్ లో వీళ్ళందరికీ తీర్పు జరగాల్సిన టైం ఒకటి ఉందట. ఈ టైంలో ఎవడైతే అపవాదికి చోటిచ్చాడో, ఎవడైతే క్రీస్తుని వెంబడించకుండా ఉన్నాడో, ఎవడైతే నేను పాపిని అని గుర్తించుకోకుండా ఉన్నాడో, వాళ్ళందరూ ఎక్కడున్నట? ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు. నిలబడిన చోట గ్రంథాలు విప్పబడ్డాయి. నీ పేరు మీద ఉన్నదంతా వచ్చింది, నా పేరు మీద ఉన్నదంతా వచ్చింది. ఎవడైతే క్రీస్తులో లేడో, క్రీస్తు మీద ఆనుకుని అయ్యా నేను పాపిని అనుకుంటా ఉన్నాడో వాళ్ళందరికీ తీర్పు జరిగింది. ఆ తీర్పులో సముద్రం వచ్చి మృతులు అప్పగించేసింది. సముద్రం మాత్రమే కాదు కానీ పాతాళంలో ఉన్న వారిని కూడా తీసుకొచ్చి అది అప్పగించేసింది. అందరినీ అప్పగించిన తర్వాత తీర్పు జరిగింది. మిగిలిన వారందరినీ కూడా ఏం చేశారట? దేవుడు ఎవరైతే వెంబడించకుండా నేను ధైర్యంగా నేను గల్లా ఎగరేసుకున్న అంతటి వాడు లేడు, ఇంకా నేను ఏ పాపం లేదనుకునేవాడు ఉన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అనుకునే ఉన్నాడు, ధైర్యంగా ఇక్కడ ఎలా పడినా ఏట్లా బ్రతికినా ఏం కాదు అనుకునేవాడు ఉన్నాడు. వాడందరికీ తీర్పు జరిగిన తర్వాత వాడి స్థాయి అక్కడ నిర్ణయించబడి అపవాదితో పాటు
దూతలు ఏదైతే పడాల్సిందో వారు కూడా పడతారు. అందుకే మత్తయి సువార్త 25:14 చెప్పబడింది, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన ఎవడైతే పాపినని గుర్తించాడో ఆయన మీద ఆధారపడ్డవాడిని క్షమించేటట్టుగా ఆయనకు అధికారం ఉందట. మృతులకు సజీవులకు తీర్పు తీర్చగలిగిన వాడట. ఎందుకంటే ప్రజలందరికీ కలగబోయే సువార్త ఏంటంటే ఇక్కడ ఎలా బ్రతికిన అనేది కాదు, కానీ ఎలా చచ్చిపోతానోదే ముఖ్యం. ఎందుకంటే మహా బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనిషి బ్రతికే దినములన్నీ కూడా ఆయాసం ప్రయాసం తప్ప ఏం లేదటడు. మనిషి బ్రతికే దినాలన్నీ కూడా యుద్ధకాలమేనంటే ఇక్కడ ఎవడు కూడా నెమ్మది లేదు, ఎవడు కూడా శాంతి లేదు, ఎవడు కూడా సమాధానం లేదు. ఉన్నవాడికి ఒక బాధ, లేనివాడికి ఒక బాధ, చిన్నోడికి ఒక బాధ, పెద్దోడికి ఒక బాధ, ముసలోడికి ఒక బాధ. బాధ లేని మనిషి లేడు. ఆయన నామాన్ని తెలుసుకునేలాగా అనేక మంది రోగాలు పోగొడతావు. ఈ భూమి మీద తన కోసం ఎక్కడ కూడా బ్రతకలేదు, కానీ మన అందరి కోసం తన భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నా పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తం ఆయన క్రయధనంగా ఈ భూమి మీద రక్తము కార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చేద్దాం. నేరము చేయని నీవు నీ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చిల్లని చీల్చని ఈ సుందర దేహమును, కొరడాలు చిల్లని చీల్చని ఈ సుందర దేహమును తడిపెను నీ తనునే రుధిరంబుదారలుగా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెందుకు అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెందుకు అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనమున హింసించెను. నీవు కాచిన రక్తధారలే చేసుకుందాం. అందరం సమయం ముందు ఇంత గొప్పగా ఈ రీతిగా బిడ్డలు ప్రేమించిన వాళ్ళు ఆశపడ్డ రీతిగా ఈ కూడికను జరిగించిన మీ నామానికి మహిమ కలుగును గాక. నా తండ్రి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఎందుకు పోతున్నామో, మరణించిన తర్వాత మా పరిస్థితి ఏందో ప్రభా మీరు తెలియజేసిన దేవా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ లోక స్నేహము వ్యర్థమని తెలుసుకొని, ఈ లోకములో ప్రతిదీ కూడా వ్యర్థమని తెలుసుకొని, నీలోనే నిత్య జీవం ఉన్నదని ప్రతి బిడ్డ ఎరిగి మరి ఆ సత్యాన్ని గ్రహించలాగిన ప్రతి బిడ్డను మీరు దర్శించే సహాయం దయచేయమని, ఇదిగో ప్రభువా ఈ సెమీ క్రిస్మస్ వేడుకగా ఈ కుటుంబానికి తీపి గుర్తుగా ప్రభువా ఈ కేక్ కట్ చేస్తుండగా అయ్యా నా తండ్రి మేము కాదు కానీ వారి మధ్యలో మీరుండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి బ్రతుకు జీవిత కాలమంతి ప్రభా అనేకులకు ఈ రీతిగా సువార్తలు ప్రకటిస్తూ ప్రభా అయ్యా దీవించబడి ఆశీర్వదింపబడి ప్రభా నా తండ్రి నాయన మరెన్నడూ కూడా తొట్టిల్లకుండులాగా సహాయం దయచేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇదిగో బిడ్డలు ఎంతో ప్రేమించి వారి బంధువులను, మిత్రులను, స్నేహితులను, సంఘమును అయా సమస్తమును పిలిపించుకొని అనేకులకు ఈ రీతిగా ఈ సువార్త వినిపించాలని ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరిచిన దేవా మీకు స్తోత్రాలు.
ఇది మొదలుకొని నిరంతరం మీ కృపతో ఉంచమని, జరుగుతున్న కార్యక్రమం అంతటా మీరు కూడా జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా చిన్ని యేసుకు జోల పాడనా నా కన్న తండ్రికి. పాడనా నా చిన్ని యేసుకు జోల పాడనా నా కన్న తండ్రికి. యాలి పాడనా నా చిన్ని యేసుకు జోల పాడనా నా కన్న తండ్రికి. వచ్చిన చిన్ని యేసుకు నాకు వరాలిచ్చిన కన్న తండ్రికి. నా కోసం వచ్చిన చిన్ని యేసుకు నాకు వరాలిచ్చిన కన్న తండ్రికి. రాజాది రాజా రాజాది రాజా లాలి పాడనా జోల పాడనా లాలి పాడనా జోల పాడనా లాలి 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 ఇది ఎంతో సంతోషకరమైన సువార్తమానము. క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడని కొత్తగా ఆనందిస్తూ వంచలేస్తూ మన కొరకే సంతోషకరమైన దినము. ఇది మన కొరకే
అందరూ మెచ్చిన అందాల తార వనికి తెచ్చిన వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తార వనికి తెచ్చిన వెలుగుల మేడ. అందరూ సంతోషం
జరిగించలేకపోయారు, సమయం లేదు కనుక దయచేసి వారి పక్షాన క్షమించమని అడుగుతున్నారు. యవనస్తులు భోజనాలు సిద్ధపాటు చేసినట్లయితే ముందు కొనసాగించబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న యేసుబాయ్ గారు చివరి ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకున్నాం. దేవుడు ఘనంగా అద్భుతంగా జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీ కుమారుడు దావీదుని మీరు ప్రేమించి ఓ చక్కటి సెమీ క్రిస్మస్ మహోత్సవాలను ఘనముగా అద్భుతంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి మీ దాస్తులను బలపరిచి వాడుకున్నందుకు వందనాలు. అనేక మంది ప్రజలు ఈ స్థలమునకు నడిపించావు ప్రభువా, అందును బట్టి మీకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామ మహిమార్థమై ఈ లోకమునకు ప్రభువా మీరు ఎందుకు వచ్చారనే విషయాన్ని ప్రభువా, నువ్వు దేవుడుగా రక్షకుడికి ఈ లోకానికి వచ్చి మా అందరి జీవితాలలో ప్రభు బ్రతికించి అయ్యా అనేక జీవితాలు వెలుగునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు. ఈ రాత్రి ప్రభు ఎందరైతే బిడ్డలు ఆశ కలిగి నీ దగ్గరకు వచ్చారు వారందరి జీవితాలలో వెలుగు కలుగునుగాక తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. బిడ్డల జీవితాలలో అయ్యా సంతోషాన్ని సమాధానాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. కార్యం జరిగించండి ప్రభు. నీ కుమారు కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలు దీవించండి, వారి చేతుల కష్టాన్ని దీవించండి ప్రభు. వారు చేస్తున్న వ్యాపారం దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలు ఆదరించి ఈ జన్మదిన మహోత్సవాలను ఘనంగా జరిగించడానికి మీరు చేసినటువంటి సమయం కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాబోయే నూతన సంవత్సరాంతం కూడా నీ కుమారుని దీవించి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, కాపుదల, క్షేమం కూడిచ్చిన మందరికి, అలాగనే సేవకులకు, వారి కుటుంబానికి, వారి సంఘానికి సదాకాలం దేవుడి తోడై కాచి కాపాడును గాక. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. దేవుడి మీ అందరికీ తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ విజయము కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ మీకు